సో మార్నింగ్ అయితే లేచి మేమైతే ఇలా ఫ్రెష్ అవుతుంది. Here is my gang. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో. సో ముందు వీడియోలో అయితే దీని నైట్ స్టే ఎలా ఉంటుందో చూపించాను. సో మొత్తం మళ్ళీ మార్నింగ్ వ్యూ అంతా చూపించడానికి కుదరదు కాబట్టి నేను జస్ట్ ఒక్క రూమ్ బాల్కనీ మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఆ బాల్కనీ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో, నాకైతే ఆ బాల్కనీ వ్యూ అయితే భలే నచ్చేసింది అనమాట. సో ఇదేమాట ఫస్ట్ నైట్ మీకు రూమ్ చూపించలేదు కదా, ఆ రూమ్ ప్లస్ ఈ బాల్కనీలో అయితే మా వాళ్ళు కొంచెం టవల్స్ అవన్నీ డ్రై చేశారనమాట. ఎందుకంటే మేము నెక్స్ట్ స్టే చేసేది కూడా ఇక్కడే కాబట్టి కొంచెం క్లాత్స్ అవి వాష్ చేసుకున్నాం, బేసిక్ టవల్స్ అవి యూజ్ కావాల్సింది. అండ్ ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో, నాకు అక్కడ ఒక చిన్న హౌస్ అయితే భలే అనిపించింది అనమాట. చుట్టూ ప్లాన్స్ అంటే పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో ఒక చిన్న హౌస్. సో బాగుంటుంది. వాళ్ళకైతే డైలీ లొకేషన్ చూస్తూ లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అలానే అనిపిస్తుంది. మనకేమనిపిస్తుంది, వాళ్ళు రోజు ఎంజాయ్ చేస్తారు బాగుంటుందని. వాళ్ళకేమనిపిస్తుంది, వీళ్ళు సిటీలో ఉంటారు, వీళ్ళు అంతే. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే మేము టీ ప్లాంటేషన్ అండ్ ఈరోజు ఒక లేక్, ఇంకా మునార్ స్పైసెస్ గార్డెన్. మునార్ అంటేనే స్పైసెస్కి చాలా అంటే చాలా ప్రీషియస్ అండ్ విల్ గెట్ లాట్ ఆఫ్ స్పైసెస్. మన స్పైసెస్ హై క్వాలిటీ స్పైసెస్ ఎక్కడైనా ఉన్నాయంటే అది మునార్లోనే మాట. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ మమ్మీ దాసిన చెక్క అవన్నీ కొన్నది, ఎంత మంచి స్మెల్ వచ్చేవంటే నాకు ఎంత బాగా నచ్చేసిందో. అండ్ ఇంకా మున్నార్కి వెళ్ళాక అక్కడ ట్రెడిషనల్లో ఎలా రెడీ అవ్వకుండా ఉంటాం, సో అక్కడ ట్రెడిషనల్లో రెడీ అయిపోయి ఇక్కడ ఫుల్ ఫోటోషూట్ అది చేసుకుంటున్నారు అనమాట మా వాళ్ళు. అండ్ ఈ కాస్ట్యూమ్కి అరౌండ్ 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. మనం వాళ్ళ దగ్గర చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర కొన్ని కాస్ట్యూమ్సే ఉంటాయి. అదే ఒక్కరి దగ్గర అన్ని కాస్ట్యూమ్స్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అన్నమాట. నేను కూడా తీసుకున్నాను, బట్ ఆ క్లిప్లెట్స్ ఎక్కడో మిస్ అయ్యాయి. అండ్ ఇక్కడైతే నేను హార్స్ రైడ్కి వెళ్ళాను. హార్స్ రైడ్కి వెళ్ళిన వరకు ఒక బాధ, ఎక్కిన తర్వాత ఆపండి రో అంటూనే ఉన్నానమాట. నాకు అంత భయం, ఎందుకంటే హార్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ద లాంగెస్ట్ జిప్ లైన్కి వచ్చామన్నమాట. కానీ ఎంత రష్ ఉందో, మేము వెళ్ళింది సండే, సో చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. ఊటీ వెహిల్ రిసార్ట్. అండ్ ఎంత బాగుంది ఈ ప్లేస్ అయితే, నాకు భలే నచ్చేసింది. సో ఇక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ జిప్ లైన్కి, ఎందుకంటే ఒక్కొక్కరు జిప్ లైన్కి వెళ్ళి రావడానికి అరౌండ్ 45 మినిట్స్ అండ్ 1 అవర్ పట్టేస్తుంది. సో మేము 30 మెంబర్స్ ఉన్నాం, ఇది అయ్యే పని కాదని చెప్పి మేమైతే లేక్ వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. సో ఈ లేక్ వ్యూలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా సౌండ్ చేస్తే అది రీసౌండ్ ఇస్తుంది అనమాట. అండ్ ఇదేదో మూవీలో ఉంటుంది, ఊర్వశి ఐ లవ్ యూ అంటే ఊర్వశి ఐ లవ్ యూ అన్నట్టు రిటర్న్ వస్తుంది అనమాట. అలా అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి అలా బోట్లో వెళ్తాం. అండ్ అఫ్ కోర్స్ మా వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయి మేమే లాస్ట్ మాట. దీన్ని తిప్ప అంటారు కదా, తిప్పలో మేము వెళ్తున్నాం అన్నమాట. మేము నలుగురం, అక్క, నేను, చెల్లి, మేము 5 మెంబర్స్ వెళ్ళాం యాక్చువల్లీ అనుకుంటా. 4 మెంబర్స్ 4 వెళ్ళాం. నేను, అక్క, చెల్లి అండ్ మా వదిన వెళ్ళామన్నమాట. మాకైతే ఎంత భయంగా ఉందో, బికాజ్ అది చాలా అడుగులు లోతుంది, అరౌండ్ 125 feet లోతు అనమాట. జస్ట్ ఫ్లిప్ అయితే మాత్రం వెళ్ళిపోవడం, ఎందుకంటే మాకు ఎవరికి స్విమ్మింగ్ అట్లా ఏం రావు. బై గాడ్ గ్రేస్ నాకు ఎందుకో ఇలాంటి లేదు కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తుంది. జరుగుంటే మన పరిస్థితి ఏంటో మనకు తెలీదు. బట్ హాఫ్ ద వే ఇలాక వ్యూ ఉంది. చారి గారు అదిరిపోయింది. వర్త్. ఒక పక్క గ్రీనరీ, ఆ స్కై నాకైతే భలే నచ్చేసింది అనమాట. అండ్ నాకెందుకో ఈ ఇండివిజువల్గా వెళ్తేనే మంచిది అనిపించింది. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు అరౌండ్ 1 hour వరకు వెళ్ళి తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మాకు జస్ట్ ఒక 10 minutesలో తీసుకొచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేము బొటానికల్ గార్డెన్కి వచ్చేసామన్నమాట. ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాక్టస్ గార్డెన్ అన్నమాట ఇది. సో డిఫరెంట్ క్యాక్టస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫస్ట్ దీనికైతే రోజ్ విల్లా ఎంట్రన్స్ అనమాట. రోజ్ విల్లా కూడా చాలా బాగుంది. లైక్ డిఫరెంట్ రోజెస్, ఒకే ప్లాంట్కి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ ఇలా చాలా ఉన్నాయి. బట్ నాకు ఎందుకో ఊటీలో నేను చూసిన బొటానికల్ గార్డెన్కి, మునార్కి నాకు అంత ఎక్కువ ఏం అనిపించలేదు. ఊటీ చాలా ఎక్సలెంట్గా ఉంది. లైక్ డిఫరెంట్ మోడల్స్తో, ట్రీస్తో డిఫరెంట్ క్రాఫ్టింగ్ చేసి, అంటే ద వే ఆఫ్ ప్రెజెంటింగ్ అనేది చాలా బాగుందన్నమాట. అండ్ మేమైతే ఇక్కడ క్యాక్టస్ చూడడానికి వచ్చేసాం. నేను ఇప్పుడు చూసినవి అయితే కొన్ని అయితే చాలా డేంజరస్. కలేజా సినిమాలో ఆలీగారు ఒకటి పట్టుకుంటారు కదా, ఒక క్యాక్టస్ చెట్టు, అలాంటిది నేను ఇక్కడ చూసాను అనమాట. సో వాళ్ళు అడిగాను, ఇది డేంజరస్ అంటే, అఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని అయితే చాలా డేంజరస్. ఇదిగోండి ఇవన్నీ చాలా డేంజరస్ అనమాట. జస్ట్ ఇలా టచ్ చేసినా మనకి సెప్టిక్ అయిపోతాయి.
ఇది మెక్సికన్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ఏదో చెప్పారు. ఎందుకంటే నేను వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొన్ని నేమ్స్ అయితే అస్సలకి గుర్తులేవు. బట్ డిఫరెంట్ అంటే డైలీ మనం చూసే క్యాక్టస్ కాకుండా ఇన్ని టైప్స్ ఆఫ్ క్యాక్టస్ అరౌండ్ 300 to 400 టైప్ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయన్నమాట అక్కడ. బట్ నాకైతే అంటే ఈ క్యాక్టస్ వల్ల ఎందుకో ఈ బొటానిక్ గార్డెన్ కొంచెం కాస్త కూస్త నచ్చింది తప్ప నాకేమీ అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బికాజ్ మెయింటెనెన్స్ చాలా లో ఉంది మాట, చాలా మటుకు డ్రై అయిపోయి కూడా ట్రీస్ అవన్నీ. సో నాకు అంత ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడైతే మేము అన్నీ చూస్తున్నాం, మీకైతే నేమ్స్ చూపిస్తున్నాను. బికాజ్ కొన్ని అయితే నాకు అసలు నోరు కూడా తిరగలేదు, ఎందుకంటే అంత డిఫికల్ట్గా ఉన్నాయన్నమాట. బ్యూట్రో సంథింగ్ వద్దులే, మనకి ఎందుకు అంత కష్టం. అండ్ ఇవి కూడా కొంచెం డేంజరస్ అంట. సో ప్రతి మిగతా ట్రీస్ని అయితే జస్ట్ టచ్ చేయడానికి ఉంది కాబట్టి ఈ క్యాక్టస్ అయితే అస్సలు ఏది టచ్ చేయడానికి లేదన్నమాట. అండ్ ఇప్పుడు నేను చూపించేది చాలా చిన్న ఫ్లవర్స్ వస్తాయన్నమాట. అది రోజు మనం వాటరింగ్ కొంచెంగా చేయాలి. అండ్ ఇవైతే నేను చిన్నప్పుడు డెకరేషన్కి వాటికి యూజ్ చేయడమే చూసేదాన్ని. ఇవి నిజంగా ఒరిజినల్ ఫ్లవర్స్ అని ఇప్పటి వరకు నాకు తెలీదు, ఇక్కడ చూసాక అనిపించింది అన్నమాట. సో ఇవి కూడా నాకు కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ ఇది ఆల్ ద వే జస్ట్ వే టైప్ అన్నమాట. సో ఇక్కడ కొన్ని డిజైనర్ టైప్ పెట్టారు, వెళ్ళి చూడొచ్చు. అంటే ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి నాకైతే అసలు వెళ్ళాలనిపించలేదు, ఎందుకో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నాకు ఈ బొటానికల్ గార్డెన్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన సిటీస్లో కూడా ఇలాంటి ఫ్లవర్స్ అవి వచ్చేయడం వల్ల ఏంటో నాకు అంత ఏం అనిపించలేదు. సో ఇదైతే లైట్ పింక్ మాట, అమ్మాయిలకి పింక్ అంటే చాలా ఇష్టం కదా, సో అందుకే అలా వీడియో తీసుకున్నాం. గార్డెన్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు అస్సలు లేదు, ఎందుకంటే ఊటీలో మేము చూసాం బొటానికల్ గార్డెన్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడైతే అస్సలు అలా లేదు ఇక్కడ. బట్ సౌత్ ఇండియాలోనే చాలా వెరైటీ ఆఫ్ క్యాక్టస్ ఇక్కడ ఉంటాయని చెప్పి మేమైతే దీంట్లో వచ్చాం. మంచి తొక్కి బాగానే ఉంది. ఇది కూడా పైనాపిల్ అంట, చూద్దాం. బన్నీ ఇయర్ క్యాక్టస్ భలే ఉన్నాయి నిజంగా, బన్నీ ఇయర్స్ లాగా క్యూట్గా. పైనాపిల్, గోల్డెన్ rat tail cactus. So these all are cactus. Avaruthi. బొటానికల్ గార్డెన్స్కి ఎంట్రన్స్ అయితే 50 రూపీస్. అండ్ లేక్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఒక్కొక్కరికి 100 రూపీస్ అన్నమాట. అండ్ రైడ్కి వెళ్ళాలన్నా సరే వాళ్ళు రైడ్కి ఛార్జ్ చేస్తారు. ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ అన్నమాట. సో ఇక్కడైతే మేము నెక్స్ట్ బొటానికల్ గార్డెన్స్ ఎగ్జిట్ డోర్కి వచ్చేసేటప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ స్పైసెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తీసుకున్న వాళ్ళు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేకపోతే మనం టూరిజం బస్ మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళైతే ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో అక్కడ తీసుకెళ్తారనమాట. సో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఆ ట్రెడిషనల్ క్లాత్స్ అండ్ అక్కడ దొరికేవన్నీ మనకు అమ్ముతారు. అండ్ మునార్ అంటే మెయిన్గా స్పైసెస్ కాబట్టి ఆ స్పైసెస్ అన్నీ మేము తీసుకోవడానికి అని చెప్పి అనుకున్నమాట. అందరం లైక్ స్పైసెస్ క్వాలిటీ మనకు తెలుస్తుంది, క్వాలిటీ నాకైతే క్వాలిటీ చాలా డిఫరెన్స్ కనిపించింది అన్నమాట మనం లోకల్లో తీసుకునేసరికి అండ్ మునార్కి. సో నాకైతే ఇక్కడ కొండం వేస్ట్, మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగో వెళ్తాం కదా ఎండ్ ఆఫ్ ద డే, సో అక్కడ తీసుకోవచ్చు అని చెప్పి మేము ఇక్కడ ఏం తీసుకొని జస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ బేసిక్ చిన్నవన్నీ తీసుకున్నాం అన్నమాట. సో అక్కడ మేమైతే జస్ట్ పిల్లలకి ఈ కేరళ ఫ్రాక్స్ అడిగాం అంతే. వాళ్ళు ఎంతో చెప్పారు, 1000 రూపీస్ ఎంతో. నాకేమో అంత వర్త్ అనిపించట్లేదు. వేరే అవే ఫ్రాక్స్ మేము తిరుపతిలో చూస్తే 200-250కి వచ్చేసేమాట. సో నాకు అందుకే అక్కడ ఏం కొనాలనిపించలేదు. అండ్ మోస్ట్లీ ఇక్కడ కోకోనట్ థ్రెడ్తో యూజ్ చేసిన నెట్స్ మనం ఇంటి ముందు పెట్టుకుంటాం కదా, అవి పిజన్స్కి వాటికి అవి, ఇంకా కొన్ని ఉన్నాయి వినాయకుడి బొమ్మలు, ఇంకా చాలా. అండ్ సోప్స్ కూడా మంచిగా అనిపిస్తున్నాయి. కానీ మన ఏదైనా ఒకటి కంటిన్యూ చేస్తేనే దాన్ని వాల్యూ తెలుస్తుంది అన్నమాట.
ఏదో జస్ట్ నామకే వాస్తే తెచ్చుకున్నామా యూజ్ చేసామా అంటే దాంట్లో ఉన్న సారం తెలియదు అంటారు కదా, అలా సారం తెలియదు. కంటిన్యూషన్గా ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ ఇక్కడ దాసిన చెక్క ఇవన్నీ నేను ప్రతిదీ ఇన్ డీటెయిల్గా పట్టుకొని చూస్తున్నాను అనమాట. బికాజ్ ఏదైనా మనం మన చేతితో పట్టుకొని చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ వుడెన్ స్టిక్స్ ఇవన్నీ చూసాను, కానీ వెళ్ళి తెచ్చుకునేదానికంటే మనకి ఆల్మోస్ట్ ప్రతిదీ మన ప్లేసెస్లోనే దొరుకుతాయి. బట్ ఇవన్నీ వేస్ట్ అనిపించింది అనమాట. నాకేమో అంత కొనేసేటట్టు ఏమో ఎంత అట్రాక్ట్ అయిపోయినాడు. సో ఇక్కడైతే స్పైసెస్ అవి మా వాళ్ళు చూస్తున్నారు అనమాట. ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారు. సో నేను కూడా ఇక్కడ మిరియాలు ఇవన్నీ చూస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు జస్ట్ స్మెల్ ఇట్, యూల్ నో ద టేస్ట్, స్మెల్ చేస్తే మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అది ఇది అని చెప్తే నేను ప్రతిదీ స్మెల్ చేసి జస్ట్ నా చేత నేను పట్టుకొని చూస్తున్నాను. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెప్పర్ అవన్నీ కనిపించాయన్నమాట. సో ఫైనలీ మున్నార్ స్పైస్ ప్యాలెస్కి అయితే వచ్చాం. అండ్ మా రూమ్కి అయితే చాలా దగ్గర, మేము తీసుకున్న ప్లేస్కి అయితే జస్ట్ 20 minutes. అండ్ దారిలోనే డిన్నర్ చేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా ఎవ్వరూ లంచ్ సరిగ్గా చేయలేదు. మేము లోకల్ ప్లేస్లోనే తిన్నామట మ్యాగీ ఇవి. సో మనకి సౌత్ ఇండియన్ వాళ్ళకి ఏంటంటే అవేమీ మన పొట్టకి సరిపోవు. నార్మల్ బిర్యానీ అయినా సరే మనకి దొరకాలి, తినాలి, రైస్ దొరకపోయినా. సో మాకైతే అన్ఫార్చునేట్లీ ఎక్కడ సరైన ఫుడ్ దొరకలేదు. అండ్ మేమైతే ఫుల్ ఆకలితో ఉన్నాం. సో ఇక్కడైతే మంచిగా కొన్ని ఎక్స్ప్లోర్ చేసి, అండ్ ఇక్కడ అందరం ఏమేమి స్పైసెస్ కావాలో అవన్నీ స్పైసెస్ కొనుక్కున్నారు. మా మమ్మీ కూడా చాలా ఎక్కువ కొన్నదన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ స్పైసెస్ అవి వాడచ్చు అని చెప్పి చాలా ఎక్కువ కొన్నది. సో మేము పక్కనే ఉంది కదా అని చెప్పి మంచిగా ఏమైనా కేరళ స్టైల్ టాప్స్ అవి తీసుకోవచ్చు అని చెప్పి చూస్తే ఒక్కొక్క టాప్ శారీ అయితే అదిరిపోయే కాస్ట్లు చెప్పారు. సర్లే ఎందుకు అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఇంకా ఈ డాడీలు ఉన్నారే, వైఫ్ ఏదైనా అడిగితే అమ్మ బాబాయ్ ఆస్తి లేదో పోయినట్టు చూస్తారు. అదే కూతుర్లకి మాత్రం డిఫరెంట్ అయితే ఏం చేస్తారన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ కూడా వాళ్ళ కూతురికి ఏ ఫ్రాక్ నచ్చేస్తుంది, ఏ ఫ్రాక్ బాగుంటుంది అని చెప్పి ఎన్ని ఫ్రాక్స్ అయితే చూసారో. బాబు ఒక్క ఫ్రాక్ ఏదైనా ఒకలానే ఉంటుంది అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్పానమాట. ఇదిగోండి ఆ ఫ్రాక్ పట్టుకొని లాస్ట్ వరకు ఊగుతూనే ఉన్నారు. వాళ్ళ కూతురు రాదు వేసుకోవడానికి, ఈ డాడీలేమో కూతుర్ని చావు కొట్టేస్తారు. అండ్ ఫైనలీ ఫుడ్ తినడానికి అయితే వచ్చేసామన్నమాట. ప్రాకృతి రెస్టారెంట్ నాకైతే ఎంత బాగా నచ్చేసిందో ఫుడ్ అండ్ అంబియన్స్ అయితే. అండ్ వీళ్ళ హాస్పిటాలిటీ అయితే వర్త్. అంటే మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి టిప్ ఇస్తాం కదా, ఇక్కడ వాళ్ళకి టిప్ ఇవ్వడంలో నాకు 1% కూడా రిగ్రెట్ అనిపించలేదు. అంత బాగా మమ్మల్ని చూసుకున్నారు. లైక్ వెళ్ళిన వాటర్, అంటే ఇప్పుడు చాలా రెస్టారెంట్స్లో వాటర్ సర్వ్ చేయడం కానీ, అండ్ మాకు ఒక చిన్న బేబీ ఉందని చెప్పి మ్యామ్ గివ్ యువర్ మిల్క్ బాటిల్స్ మేము క్లీన్ చేస్తాం అని చెప్పి నీట్గా వేడి వాటర్లో క్లీన్ చేసి ఇచ్చారు. అండ్ ప్లేట్స్ కూడా అన్నీ చాలా నీట్గా హైడ్రేటెడ్గా క్లీన్ చేసి ఇచ్చారన్నమాట. నాకెందుకో ఓవెన్లో పెట్టేసి ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే ప్రతి ప్లేట్ చాలా వేడిగా ఉండేది మాకు వచ్చి సర్వ్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడైతే జస్ట్ మంచి ఫుడ్ తినాలని చెప్పి మేమైతే ఫిక్స్ అయ్యి వచ్చాం కాబట్టి ఇక్కడైతే ఫుల్గా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట. ముందు ఒక సూప్ తాగాం, ఆ సూప్తో మొత్తం రిఫ్రెష్ అయిపోయింది. అండ్ బేసిక్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. బిల్ కూడా నాకు రీజనబుల్లే అనిపించింది. అండ్ ఇంకా రూమ్కి వచ్చేసి నెక్స్ట్ డేకి ఏమేమి వేసుకోవాలి అవన్నీ బయటను పెట్టేసి లగేజెస్ అన్నీ ప్యాక్ చేసామన్నమాట. బికాస్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము 5కి ఎంతకో స్టార్ట్ అవ్వాలని చెప్పి మేము పాపను పడుకోబెట్టి ఇక్కడైతే మేము జస్ట్ వీడియో క్లోజింగ్ స్టేట్మెంట్ చెప్పడానికి అని చెప్పి బయటకు వచ్చేసాం అన్నమాట. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. సో ఆల్మోస్ట్ అందరూ వీడియో ఎండ్ వరకే చూసారనుకుంటున్నాను. అండ్ మ్యూనార్లో చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదైతే చాలా మెమరబుల్ ట్రిప్. మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ డే 2 అయితే బాగా కంప్లీట్ అయిపోయింది. రేపు మేము మున్నార్ నుంచి కోయంబత్తూర్ వెళ్తాం ఈషా ఫౌండేషన్కి. సో ఆన్ ద వేలో కొన్ని స్పాట్స్ ఉన్నాయంట డ్రైవర్ అన్న చెప్పాడు.
సో అవన్నీ కవర్ చేసుకొని కోయంబత్తూరు వెళ్తాం. అక్కడ ఈషా ఫౌండేషన్లో లేజర్ లైట్ అది చూసి నెక్స్ట్ ఈ మునా ట్రిప్ ఇక్కడితో అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తాం అనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెడతాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ గైస్. హోప్ మా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చాయనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys, love you.